తనపై ఉన్న నమ్మకంతో తనకు బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్ష పదవిని ప్రకటించినందుకు రాష్ట్ర కమిటీకి ఎల్లవేళలా రుణపడి ఉంటానని కిసాన్ మోర్చా జిల్లా నూతన అధ్యక్షుడు వల్లపురెడ్డి రజనీకర్ రెడ్డి తెలిపారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా వల్లపురెడ్డి రజనీకర్ రెడ్డిని బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకులు ఆయనను శాలువాలతో సత్కరించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా నూతన అధ్యక్షుడు వల్లపురెడ్డి రజనీకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానన్నారు. తనపై నమ్మకంతో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు రాష్ట్ర శాఖకు ఎంపీ రఘునందన్ రావుకు, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్కు, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, తిరుపతి రెడ్డి, నరేష్, లవన్ కుమార్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జీడిపల్లి రజనీకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కృష్ణ, ప్రసాద్, సతీష్ గౌడ్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట శాఖ నా మీద ఉంచి నమ్మకంతో నాకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్దిపేట జిల్లా శాఖ తరఫున కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ గారికి, అదేవిధంగా సిద్దిపేటలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్తలకు మరియు మా మండలాధ్యక్షులు, మా మండల శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ మన మెదక్ పార్లమెంటు సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర శాఖకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని, నేను గతంలో కూడా బీజేపీ పార్టీలో చురుగ్గా పాల్గొని పనిచేయడం జరిగింది, అదేవిధంగా పనిచేస్తూ ఉన్నాను. నన్ను గుర్తించి ఈరోజు సిద్దిపేట కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఈ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో రైతుల పక్షాన రైతులకు ఏ విధంగా న్యాయం జరగాలనో ఆ విధంగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాను. అంతేగాక ప్రభుత్వం మీద రాజీ లేని పోరాటం చేస్తా అని రైతులకు ఈ సందర్భంగా హామీ ఇస్తూ పార్టీకి పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.